హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోలేదు, కానీ ఇవ్వాల్సి వచ్చింది. బయట సౌండ్స్ కొద్దిగా డిస్టర్బెన్స్ వల్ల మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి, ఇవి కాసరకాయలు. ఈ కాసరకాయల్ని రెండు వైపులా తొడిమెలు ఒలిచి పెట్టుకోవాలి. ఇలా నీట్గా తొడిమెలు ఒలిచిన తర్వాత వీటిని నీటిలో ఒక 5 నిమిషాలు ఉంచాలి. మట్టి ఇసుక ఏదన్నా ఉంటే పోతుంది. 5 నిమిషాలు చాలు, ఎక్కువ ఉంచకండి. ఎక్కువసేపు ఉంచితే ఇవి పగిలిపోయి విత్తనాలు బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఇవి నానే లోపల వీటి కోసం పొడి తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూను వేయించిన శనగపప్పు, 1 టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి, 3/4 టీ స్పూను కారం పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను ఇందులో కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే కాసరకాయలు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాను కాబట్టి ఇందులో కొద్దిగా తక్కువ వేస్తాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిలో ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇందులో కారం నేను కొద్దిగా తక్కువగానే వేశాను. మీరు కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కనుక కొద్దిగా కారపొడి ఎక్కువ యాడ్ చేసుకోండి. కారపొడికి తగ్గట్టుగానే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వీటిని కొంతమంది నీటిలో ఉడకబెట్టి కూడా చేసుకుంటారు. దానివల్ల వీటిలోని పోషక గుణాలు పోతాయన్నమాట. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత కాసరకాయలను వేసి నూనె వీటికి పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇవి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇవి జూన్ నుంచి అక్టోబర్ నెలల్లో మాత్రమే మనకి ఇవి పండుతాయి, వర్షాకాలంలో బాగా. ఇవి తినడం వలన శరీరంలో ఒక మ్యాజిక్ జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వీటిలో అన్ని పోషక గుణాలు ఉన్నాయి. వీటి గురించి చెప్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట. దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తుంది. అంటే ఎప్పటి నుంచో ఒక డిసీజ్ గురించి బాధపడే వాళ్ళు ఇవి కంటిన్యూగా దొరికే సీజన్లో తింటూ ఉండండి. కొన్ని ఆశ్చర్యకరమైన అద్భుతాలు అయితే చూస్తారు ఖచ్చితంగా. ఇది నేను చెప్పింది కాదు, ఆయుర్వేద నిపుణులు చెప్తుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు వేసి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. ఈ కాసరకాయల్లో కాల్షియం, ఐరన్ శరీరంలోని కండరాలను ఇంకా ఎముకలను చాలా స్ట్రాంగ్గా చేసేందుకు సహాయపడతాయి. ఇది నేను చెప్తుంది కాదు, మన ఆయుర్వేద నిపుణులు చెప్తుంది. ఈ కాసరకాయల్లోని విటమిన్ సి, కాల్షియం, బీటా కెరోటిన్, పొటాషియం, జింకు వంటి చాలా పోషకాలు ఉంటాయి. షుగర్ ఉన్నవాళ్ళు వీటిని తినడం వలన బ్లడ్లోని షుగర్ లెవెల్స్ని కొద్దిగా కంట్రోల్ చేస్తాయన్నమాట ఇవి. ఇంకా మన దంతాలు స్ట్రాంగ్గా మారుతాయి. గుండె సమస్యలు కావచ్చు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు కావచ్చు రాకుండా చేస్తాయన్నమాట. ఇంకా రోగనిరోధక శక్తి ఎక్కువగా పెంచుతుంది ఇవి తినడం వల్ల. సీజనల్ డిజీజెస్, ఈ వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, జ్వరాలు వీటిని రాకుండా చేస్తాయన్నమాట దాదాపుగా. ఇప్పుడు ఈ కాసరకాయలు వేగిపోయాయి. నేను ఇందులోకి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని అయితే వేసేస్తున్నాను. ఓవర్గా వెయిట్ ఉన్న వాళ్ళు వీటిని తీసుకోవటం వల్ల ఈ కాసరకాయల్లోని ఫైబర్ గుణాలు కొలెస్ట్రాల్ని తగ్గించి ఆకలిని నియంత్రిస్తాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంచి పోషక గుణాలు ఉన్నాయి ఇందులో. ఇవి ఇంత చిన్న కాసరకాయల్లో ఇన్ని అద్భుతమైన గుణాలు ఉన్నాయో చూసారా. ఇవి కాకరకాయల్లాగానే చేదుగా ఉంటాయి, కానీ తింటుంటే చాలా రుచిగా ఉంటాయి. మీకు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా తినండి, చాలా మంచిది ఆరోగ్యానికి. చూసారు కదా ఈ కాసరకాయ ఫ్రైని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇంకా విన్నారు కదా ఇందులో ఎన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయో. ఈ కాసరకాయలు చాలామందికి తెలియకపోవచ్చు కూడా, ఎందుకంటే అన్ని ప్లేసెస్లో దొరకవు కాబట్టి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఈ వీడియో మీకు
నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.